దువ్వాడ ఉదంతంలో జగన్ పేరు ప్రతి ఒక్కళ్ళ నోట వచ్చింది. అందులో ఒకటి దువ్వాడ శ్రీనివాస్. విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఎమ్మెల్యే కావాలని 25 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నా. ఎన్నికల్లో జగన్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు కూడా టికెట్ కావాలని నా భార్య అడిగారు. విడాకులు కోరుతూ జగన్ దగ్గర సైతం వెళ్ళింది. ఎన్నికల తర్వాత విడాకులు ఇస్తానని చెప్పా. ఎన్నికల్లో నేను ఓడిపోయా. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నా భార్య ప్రయత్నం చేశారు. నా పిల్లలు నన్ను శత్రువుగా చూస్తున్నారు అన్నటువంటి విషయం ఆయన చెప్పుకొస్తే, అదే సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటారు, ఇట్లాంటి బహిరంగంగా ఒక అమ్మాయితో ఉంటూ అమ్మాయి కూడా మేమిద్దరం అడల్టరీ అంటే వ్యభిచారం చేస్తున్నామని చెప్తున్నటువంటి అమ్మాయితో ఎలా అంగీకరిస్తున్నారు, అతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు అంటూ దువ్వాడ వాణి క్వశ్చన్ చేసింది. అదే సందర్భంలో మాధురి ఎవరైతే ఈ గొడవలో మరొక పాత్రధారి అయినటువంటి అమ్మాయి, అతనితో సహజీవనం చేస్తున్నటువంటి అమ్మాయి ఏందో, ఆవిడేమో నేను రాజకీయం చేస్తాను, ఇందులో ఆ వాణి క్యారెక్టర్ తెలిసినే జగన్ గారు ఆమెకి టికెట్ ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను అంటూ ఆవిడ చెప్పుకొస్తున్నారు.